హాయ్ అండి. సో మీరు బిల్డింగ్‌కు మనకు ఉత్తరం వైపు చూస్తే మనకు సెల్లార్ ఉంటుందండి. ఒకసారి సెల్లార్ చూద్దాం రండి సార్. సో బైక్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మన కంప్లీట్‌గా బిల్డింగ్ అబ్జర్వేషన్ కొరకు ఒక వాచ్‌మెన్ ఫ్యామిలీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి ఒక మినీ మెస్ ఫంక్షన్ హాల్ ఇది. సో పిల్లలకు వచ్చేసి మనకు లిమిటేషన్‌తో ఒక హాస్టల్ ప్రొవైడ్ చేసుకున్నాము. సో వాళ్ళకి కంప్లీట్‌గా ఇక్కడ మెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మనకు ఒక జనరేటర్ ప్రొవైడ్ చేశాము. కిర్లోస్కర్ అని చెప్పే కంపెనీతో మనము చేశామండి. ఈ యొక్క జనరేటర్ ఏంటంటే కంప్లీట్‌గా క్లాస్ రూమ్స్‌కు మరియు ఆఫీస్ రూమ్స్‌కి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైనా పవర్ పోయినప్పుడు ఎక్కడ వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా పిల్లలకు కూడా క్లాసెస్ డిస్టర్బెన్స్ కాకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. హాయ్ సార్, నా పేరు శ్రీనివాస్, అడ్మిన్ ప్రిన్సిపాల్ మాస్టర్ మైండ్ కాలేజ్ కర్నూలు. ముందుగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, నాతో పాటు వర్క్ చేసేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు నా యొక్క నమస్కారాలు. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణము మాస్టర్ మైండ్ను పరిచయం చేయాలనే ఉద్దేశం కాదండి. ఆల్రెడీ మాస్టర్ మైండ్ అనేది కర్నూలు జిల్లాలో మరియు దేశవ్యాప్తంగా సిఏ కేర్ ఆఫ్ అడ్రస్ మాస్టర్ మైండ్ కాలేజ్ అని మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కర్నూలు బ్రాంచ్కి సంబంధించి మనకు చాలామంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మీ యొక్క బిల్డింగ్ ఎలా ఉంటుంది, లేదంటే క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పి చాలామంది పేరెంట్స్ మాకు మెయిల్ చేయడము, కాల్ చేయడం జరిగిందండి. కేవలం వారి కొరకు మాత్రమే ఈ యొక్క వీడియో షూట్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనము మా యొక్క క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఒకసారి చూద్దురండి. సార్ ఇది వచ్చేసి కంప్లీట్గా స్టూడెంట్స్ ఎంటర్ కావడానికి యూజ్ చేసేటువంటి వే అండి, క్లాస్ రూమ్స్కి వెళ్ళడానికి దారి అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా మన పేరెంట్స్ కావచ్చు, లేదంటే విజిటర్స్ కావచ్చు. సో ఇట్లా మనం ఇట్లా విజిటర్స్ వాష్రూమ్ అనేది ఇటువైపు ఉందండి. సో తర్వాత ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏవీ రూమ్ ఉందండి. చూద్దాం రండి. సార్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 101 రూమ్ ఉందండి. ఈ 101 రూమ్ అనేది మనకు ఏవీ రూమ్గా ఉందండి. అది ఒకసారి మీకు చూపిస్తానండి. సార్ ఇది ఏవీ రూమ్ అండి, ఇది మనది. సో ఈ యొక్క ఏవీ రూమ్ అంటే ఆడియో అండ్ వీడియో ప్లే చేసేటువంటి రూమ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మీరు గ్రహించినట్లయితే ఈ యొక్క ఏవీ రూమ్కు 2 ఏసీలు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మంచి గాలి వెళ్తున్నటువంటి వెంటిలేషన్ కూడా ఇక్కడ ఉన్నదని మీరు గ్రహించగలరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలంటే మనకు ఏవీ రూమ్లో ఒక వైట్ బోర్డ్ కూడా యూజ్ చేస్తున్నామండి. సో ఈ ఏవీ రూమ్లో వైట్ బోర్డ్ కూడా ఏంటంటే పిల్లలకి ఏదైనా డౌట్స్ క్లారిఫై అయినా ఏదైనా చెప్పడానికి కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ముఖ్యంగా ఈ ఏవీ రూమ్లో మా డైరెక్టర్స్ అయినటువంటి ఇచ్చేటువంటి మోటివేషన్ వీడియోస్ కావచ్చు, లేదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, ఇక్కడ ప్లే చేస్తామండి. సో అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సౌండ్ బారు మరియు మౌత్ పీస్ స్పీకర్స్ కూడా ఉంటాయండి. సో పిల్లలకి ఏదైనా మోటివేషన్ చెప్పేటప్పుడు కూడా ఆ యొక్క మౌత్ పీస్ ద్వారా మనకు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు క్లాస్ రూమ్స్ ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం రండి సార్. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 రూములు ఉంటాయండి. ఈ 3 రూమ్లో సెకండ్ ఫ్లోర్లో 201, 202 అండ్ 203 రూమ్స్ ఉంటాయండి. ఫస్ట్ 203 రూమ్లకి మనం వెళ్తున్నామండి. సరే ఇప్పుడు 203 రూమ్లకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మనము ఈ 203 రూమ్లో మనకు కంప్లీట్గా జూనియర్ ఎంఈసి
విత్ సిఏ క్లాసెస్, సిఏ ఫౌండేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ ఈ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క క్లాస్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా మనకు సౌండ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేశాము. సో ఫ్యాకల్టీ టీచ్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా మనకు మౌత్ పీస్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్గా లాస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా మనకు క్లాస్ చెప్పేటప్పుడు అందరికి కూడా క్షుణ్ణంగా వినపడుతుంది. సో కాబట్టి దీనివల్ల స్టూడెంట్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి. సో దాంతోపాటు ఇక్కడ మనం వైట్ బోర్డ్ ప్రొవైడ్ చేశాము. ఈ వైట్ బోర్డు కూడా ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్స్కు మనము టీచ్ చేసినప్పుడు కంప్లీట్గా బయట మీద బ్లాక్ లెటర్స్ రాయడం వల్ల ప్రతి స్టూడెంట్స్ కూడా క్లియర్గా రీచ్ అవుతుందండి. దాంతోపాటు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ప్రతి అంటే ఫ్యాన్స్ కానివ్వండి, తర్వాత వెంటిలేషన్ కానివ్వండి, ప్లస్ విండోస్, తర్వాత ఫైర్ సేఫ్టీ డోరు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశామండి. ఇప్పుడు వచ్చేసి మనము 202 రూమ్లోకి వెళ్తున్నామండి. సార్ ఇక్కడ 202 రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కంప్లీట్గా ఫ్యాన్స్, ట్యూబ్ లైట్ మరియు మన వెంటిలేషన్ గాలి వెలుతురు అన్నీ కూడా నీట్గా ఉంటుందండి. ఈ యొక్క క్లాస్ రూమ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా సౌండ్ బార్ సిస్టము, తర్వాత వచ్చేసి మనకు సీసీ కెమెరా కంట్రోల్లో ఉంటుందండి కంప్లీట్గా ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం యూజ్ చేసేది జూనియర్స్ సిఈసి విత్ సిఎంఏ ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతాయండి. సో ప్రతి విద్యార్థిని కూడా ఇక్కడ అబ్జర్వేషన్ క్లీన్గా చూసుకుంటూ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 201 అండి. ఒకసారి ఈ రూమ్ కూడా చూద్దాం రండి. ఓకే అండి, ఈ 201 రూమ్లో వచ్చేసి కంప్లీట్గా మనకు రిపీటెడ్ బ్యాచ్ అని ఉంటారండి. రిపీటెడ్ బ్యాచ్ అంటే సిఏ ఫౌండేషను మరియు సిఏ ఇంటరు, సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకండి ఈ యొక్క క్లాస్ రూము. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే వీళ్ళకి వచ్చేసి కంప్లీట్గా ఒక షెడ్యూల్ ప్రకారము సిస్టమ్ జరుగుతుందండి. సో ఆ సిస్టంలో ఏంటంటే మనకు ఒక రివిజన్ షెడ్యూల్ ఇస్తాము. డే 1 నుంచి ఎగ్జామ్స్ వరకు ఏవైతే సిలబస్ ఉంటుందో అవి రివిజన్ చేసుకుంటూ ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. సో దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం కంప్లీట్గా 3 ఏసీలు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా స్టడీ అవర్స్ అనే రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ బేస్ చేసుకొని పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైతే సిఏ ఫౌండేషన్ కానివ్వండి, సిఏ ఇంటర్ కానివ్వండి, సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి వాతావరణం కల్పించి చదువుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకు మనం వసతి కల్పించడం జరిగిందండి. సార్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లోర్కు పిల్లలకు వచ్చేసి డ్రింకింగ్ వాటర్ పర్పస్గా కూల్ వాటర్ తాగడానికి ఇది ప్రొవైడ్ చేశామండి. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలకు కంప్లీట్గా ప్రతి స్టూడెంట్కు మరియు ఫ్యాకల్టీకి డ్రింకింగ్ వాటర్ అనేది మినరల్ వాటర్గా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకు ఈ ఫ్లోర్కి సంబంధించినటువంటి సపరేట్ ఒక వాష్రూమ్ ఉందండి. ఆ వాష్రూమ్ వచ్చేసి కంప్లీట్గా జెంట్స్ వాష్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో జెంట్స్ వాష్రూమ్ అనేది